వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. తిరుమల పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమం అద్భుతంగా ఉందని, అక్కడ భోజనం చేయడం తనకు వర్ణించలేని తృప్తినిచ్చిందని వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశంసించారు. కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో కలిసి తిరుమలకు వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నానని వెల్లడించారు. ఆ పర్యటనలో అన్నప్రసాదం స్వీకరించిన అనుభవాన్ని ఆయన ఓ వీడియో రూపంలో పంచుకున్నారు. ఇంత గొప్పగా ఈ కార్యక్రమం నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాలేదని అన్నారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరిగి గుంటూరు వస్తున్నాను. బంధువులు మిత్రులతో కలిసి ఉదయాన్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చేసుకున్న తర్వాత అన్నప్రసాదశాలకు వెళ్ళి అక్కడ భోజనం చేయాలని అనిపించింది. ఆ తర్వాత సుమారుగా 1 గంట ప్రాంతంలో అందరం కలిసి అన్నప్రసాదశాలకు వెళ్ళాం. అక్కడే భోజనం కూడా చేశాం. అంటే భోజనం అనడం కంటే అది భగవంతుని ప్రసాదం. చాలా అద్భుతమైన భోజనం, అది చాలా రుచికరమైనటువంటి భోజనం. ఆ భోజనశాల ఎంతో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, హైజీనిక్గా ఉంది. భోజనం కూడా చాలా రుచికరంగా ఉన్నటువంటి భోజనం. తిని చాలా తృప్తి పడ్డామని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అది ఎలా మేనేజ్ చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. రోజుకి కనీసం 90,000 మందికి అక్కడ భోజన సదుపాయాలు ఏర్పాటు చేస్తారు. సరే, ఇంకా కొన్ని సందర్భాల్లో, ప్రత్యేకమైన సందర్భాల్లో, బ్రహ్మోత్సవాలు ఇంకా రష్గా ఉన్న సందర్భాల్లో 1,30,000 నుంచి 1,40,000 వరకు కూడా భక్తులు భోంచేసేటటువంటి అవకాశం అక్కడ ఉంటుంది. చాలా సందర్భాల్లో అలా భోజనం కూడా చేస్తున్నారు. రుచికరంగా భోజనం పెట్టడమే కాకుండా చాలా శుభ్రమైనటువంటి భోజనాన్ని పెడుతున్నారు. దీనికి దేశవ్యాప్తంగా అనడం కంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులు చందాల రూపంలో ట్రస్ట్కి ఇస్తున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం 2,700 కోట్ల రూపాయలు ఇవాళ అక్కడ అక్యుములేట్ అయి ఉంది. దాని వడ్డీతోనే వీళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నది అని తెలిసి నేను చాలా ఆశ్చర్యపోయాను. ఇది 1985 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఎక్కడ ఏ రకమైన ఇబ్బంది లేకోకుండా తృప్తికరమైనటువంటి భోజనాన్ని వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో జరుగుతుందంటే ఇది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. ప్రపంచంలో చాలా అరుదుగా మాత్రమే ఇలాంటి గొప్ప విషయాలు జరుగుతాయి. అది వెంకటేశ్వర స్వామి మహత్యం వల్లనండి, ఆయన ఆశీస్సుల వల్లనండి ఇలా జరుగుతూ ఉంది. నేను మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఇప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు దర్శనం అయిపోయిన తర్వాత మధ్యాహ్న భోజనానికో, ఉదయం బ్రేక్ఫాస్ట్, సాయంత్రం దాకా కూడా కంటిన్యూస్గా బ్రేక్ఫాస్ట్, లంచ్, సాయంత్రం దాకా కూడా భోజనాలు పెడుతూ ఉంటారు. అవకాశం ఉంటే వెళ్ళి భోంచేసి తృప్తిగా సంతోషంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మీరు పొందాలని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కుటుంబ సమేతంగా వెళ్ళి భోజనం చేసి ఆ ప్రసాదాన్ని స్వీకరించి చాలా తృప్తి పడ్డానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను.